ఒక ముస్లిం వ్యక్తి పంది పిల్లలు అన్నట్టు 14 మంది నలుగురు పొద్దున్న లేచాక మదర్సా పంపిస్తాడు. నువ్వు తవారు ఎక్కడైనా చదువుకో, ఫస్ట్ మదర్సాకి వెళ్ళి మధ్యాహ్నం అక్కడ బెల్లు పోకుండా హారం వినిపించడం కానీ ఎవడు ఎక్కడ పనులు కానీ ఆగిపోయి వాడు ఉద్యోగం పోని సంపద పోని ఏదైనా కానీ అక్కడ పోయి మోకాల మీద కూర్చొని వెను చేతులు ముందు పెట్టుకొని ఒక పైన స్కల్ క్యాప్ పెట్టుకొని తిరిగేటోళ్ళు ఎంతమంది ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైన్ చేసుకుంటూ వస్తుంది. నువ్వు చిన్నప్పటి నుంచి కనీసం పొద్దున్న లేస్తే దేవంగాన్ని స్నానం చేసిన వెంటనే సూర్యుడికి ఒక నమస్కారం చేయి, లేకపోతే ఈ 10 రోజు నీకు సండే ఉంటుంది కదా, మిగతా రోజు స్కూల్ ఉంటుంది, సండే ఒక రోజు గుడికి వెళ్ళిరా, లేకపోతే ఒక గంట సేపు వారం మొత్తం వాడు పిచ్చి చదువు అయ్యేటే చదవాలి. ఒక గంట సేపు రాముడి గురించి, రాముడి యొక్క క్యారెక్టర్ గురించి ఆయన ఎంత గొప్పగా బతికాడు, మనకి ఏం నేర్పించాడు, మన సంస్కృతి ఏంటి, ఎందుకు కూర్చొని ఒక గంట నేర్పు. ఇఫ్ దట్ బిగిన్స్ ద బ్యూటీ మనం చూస్తాం. సోదర మహాశివరా, ఆధ్యాత్మిక ప్రియులారా, కారుణ్య ప్రభు అయిన దైవము భూమిలో మానవునికి గొప్ప స్థానాన్ని అనుగ్రహించడం జరిగింది, గౌరవాన్ని ప్రసాదించడం జరిగింది. కానీ చాలామంది ప్రజలు ఆ మానవ స్థానం నుంచి దిగజారి పశువుల కంటే హీనంగా, రాక్షసుల కంటే హీనంగా తమ స్థానాన్ని దిగజార్చుకుంటూ ఉన్నారు. సోదర మహాశయరా, కొన్ని రోజుల ముందు ఒక మనువాద ఆడ రాక్షసి, మనువాద స్త్రీ ఒక అనుచర సమాజం పట్ల తన ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఒక సామాజిక ప్రజలు 14 మంది పిల్లల్ని పందుల్ని కన్నట్టు కంటారు, వారిని నమాజు చేసేవారుగా, సభ్యత సంస్కారాలు పాటించేవారుగా, తమ ధర్మం పైన నడిచేవారుగా అని తన అక్కసు అసూయ ద్వేషం ఏదైతే ఉందో అది వెళ్ళగక్కుతూ ఉంది. కానీ నా మనసైతే కోరుతూ ఉంది ఈమెకు ఒక పందిగా, ఒక కుక్కగా అభివర్ణించాలని. కానీ దైవధర్మ శాస్త్రము నాకు అనుమతినివ్వడం లేదు. ఎందుకు అంటే మానవునికి గౌరవాన్ని ప్రసాదించాను, ఉన్నత స్థానాన్ని అనుగ్రహించాను అని దైవం అంటున్నాడు. మరి పంది జన్మకు కూడా ఒక కారణం ఉంది, కుక్క జన్మకు కూడా ఒక ఉద్దేశం ఉంది. తన యజమాని గృహాన్ని, ఆస్తిని కాపాడుతుంది కుక్క. అదేవిధంగా పంది కూడా ఒక స్థానం ఉంది, అది అశుద్ధతను దూరం చేస్తుంది, శుభ్రం చేస్తుంది. కానీ ఈ 2 కాళ్ళ మనువాద రాక్షస స్త్రీ ఎవరైతే ఉండాలో ఇది పంది కంటే దిగజారింది అని నేను అనుకుంటున్నా. ఒక స్త్రీ పిల్లవాన్ని కనాలి అంటే మృత్యుముఖంలోకి వెళ్ళి వస్తుంది. ఒక స్త్రీ ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని జన్మనిచ్చేటప్పుడు మృత్యు ఒడిలోకి వెళ్ళి వస్తుంది ఆమె. మరి ఈ విధంగా ఒక సామాజిక వర్గం ప్రజలు తమ మానాన తమ కష్టపడి జీవిస్తూ ఉండి తమ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే, ఒక వ్యక్తి నీకు ఎవరైనా నష్టం చేశాడు, చెడుగా కానొచ్చాడు, అతనిపైన కేసు పెట్టు, శిక్ష వేయి, జైల్లో వేపి. కానీ నీవు ఒక మానవ స్త్రీ అయి ఉండి ఒక సామాజిక వర్గం కోట్లాది జనాభా కలిగిన ప్రజలని నీవు పందితో పోలుస్తూ ఉన్నావు అంటే ఎంత నీచమైన స్థానానికి నువ్వు దిగజారావు. అసలు నీకు మనిషిగా చూడవచ్చా? ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఈ మనువాదులు ఇటువంటి రాక్షసులను వాట్సాప్ యూనివర్సిటీలో తయారు చేసి విడిచిపెట్టారు. ఈ గంజాయి మొక్కలు ఉద్యానవనాన్ని నాశనం చేసి, ఇంతకుముందు ఈ మనువాదులైన పురుషులు మాత్రమే ఎక్కువగా విషాన్ని వెళ్ళగక్కేవారు. కానీ ఇప్పుడు ఈ రాక్షస స్త్రీలు కూడా చాలామంది, ఈ మనువాద స్త్రీలు కూడా చాలామంది తయారయ్యారు. దీనికి మూలం ఎక్కడ అంటే ఈ మనువాదుల వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఇటువంటి దుర్మార్గులు సర్వ మానవాళికే వినాశానికి కారణభూతులు. ఒక ముస్లిములకే కాదు, అంటే వారు పిల్లల్ని కనడము, పెళ్లి చేసుకోవడము, సంసారం చేయడము కూడా నేరమేనా? మంచి బట్టలు వేసుకొని ఆరాధన చేయడము కూడా పాపమేనా? అంటే మీ హృదయాల్లో ఏ విధంగా, మీ మెదళ్లలో ఏ విధంగా విషం నిండిపోయింది, అసూయ ద్వేషాలు ఏ విధంగా నిండుకున్నాయి అంటే మీరు మానవ జన్మను దాటి రాక్షసులుగా తయారైపోయారు. అంటే మానవులు ప్రశాంతంగా తిని త్రాగి ధర్మాన్ని ఆచరించడం కూడా మీకు ఇష్టం లేదు. సోదర మహాశయులారా, ఇటువంటి గోధి మీడియా తయారు చేసిన, వాట్సాప్ యూనివర్సిటీ తయారు చేసిన రాక్షసులు ఎవరైతే ఉన్నారో, ఒక పాముకు విషం అనేది కూరల్లో మాత్రమే ఉంటుంది, కానీ ఇటువంటి మనువాద రాక్షసులకు ఒళ్ళంతా విషమే ఉంటుంది. వీరు మాట్లాడితే పాము కుట్టితే ఆ కుట్టిన వ్యక్తికే ప్రాణహాని ఉంటుంది, కానీ వీరి మాటల ద్వారా సర్వమానవాళికి హాని, సర్వమానవాళికి నష్టము. కాబట్టి నా బహుజనులైన సోదరులు,
గిరిజనులు, ఎస్సీ ఎస్టీ ప్రజలు, నా దేశ సోదరులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి మనువాద పురుష స్త్రీల రాక్షసుల నుంచి ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని కూడా నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.